ఏపీ ఎన్నికల్లో గ్లాస్ గుర్తు రచ్చ కొనసాగుతోంది. ముఖ్యంగా ఫ్రీ సింబల్గా చేర్చడంపై జనసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. గ్లాసు గుర్తు ఇండిపెండెంట్కు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో జనసేన పిటిషన్ వేసింది. గ్లాసు ఇండిపెండెంట్లకు ఇవ్వడంతో జనాల్లో గందరగోళం నెలకొందనే వాదనను లేవనెత్తింది జనసేన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. 24 గంటల్లో జనసేన అభ్యంతరాలపై నిర్ణయం ఉంటుందని ఈసీ చెప్తోంది. మొత్తం మీద ఏపీ ఎన్నికల్లో గ్లాసు రచ్చ కొనసాగుతోంది. ఎన్నికల సంఘం గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్గా చేర్చడంపై జనసేన అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. దీంతో జనసేన ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. గ్లాసు గుర్తు ఇండిపెండెంట్లకు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో జనసేన పిటిషన్ దాఖలు చేసింది. మా ప్రతినిధి రాజేష్ జైన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. రాజేష్, గ్లాసు గుర్తు ఇండిపెండెంట్లకు కేటాయించడాన్ని జనసేన హైకోర్టులో సవాల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏమని హైకోర్టులో పిటిషన్ వేసింది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జనసేన పార్టీ కేటాయించిన 21 స్థానాలకు కాకుండా మిగతా స్థానాల్లో ఇండిపెండెంట్ అంటే మిగతా స్థానాలకు సంబంధించినటువంటి చోట ఇండిపెండెంట్ కేటాయించిన పట్ల జనసేన న్యాయ పోరాటం చేస్తుంది. దీనిలో భాగంగానే హైకోర్టుని ఆశ్రయించడం, లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేసి ఈ నేపథ్యంలో విచారణ జరిపినటువంటి హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంబంధించినటువంటి అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్తాం, వాళ్ళ నుంచి వివరణ 24 గంటల్లో అందిస్తామని ఈసీ తరఫున న్యాయవాది కూడా హైకోర్టుకి చెప్పడంతో విచారణ రేపటికి వాయిదా వేశారు. అయితే ఈ కేసులో టీడీపీ కూడా ఇంప్లీడ్ అయినట్టు తెలుస్తుంది. ఈ కేసు సంబంధించినటువంటి జనసేన గ్లాసు సింబల్ పైన న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో టీడీపీ కూడా ఇంప్లీడ్ అయినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థులు ఇండిపెండెంట్ పోటీ చేసిన వాళ్ళకి ఎక్కువ మందికి దాదాపు 50 పైగా నియోజకవర్గాల్లో గ్లాసు కేటాయించడం పట్ల జనసేన పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. తమ పార్టీ సింబల్కి ఇప్పటి వరకు భావించినప్పటికీ ఇది ఫ్రీ సింబల్లో పెట్టడం, రెండోది ఇప్పుడు నామినేషన్ విత్డ్రాల్ అయిన తర్వాత చాలా మంది గ్లాసు సింబల్ కోసమే అప్లై చేయడం కూడా దీని వెనక కుట్ర ఉందనేది జనసేన కూడా చెప్తుంది. వైసీపీ తరఫున వాళ్ళు ఎక్కువ మంది నామినేషన్ దాఖలు చేయించి ఈ ఫ్రీ సింబల్ ని వాళ్ళు ఎక్కువగా కోరుకున్న నేపథ్యంలో ఇది కూటమికి కానీ జనసేన పార్టీకి ఇబ్బంది కలిగించేలాగా వైసీపీ కుట్ర పన్నుతుందనేది ప్రధానంగా జనసేన పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులో విచారణ జరిగింది. రేపు ఈసీకి సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన వివరణ రేపు ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఒకవేళ ఇండిపెండెంట్ కి గ్లాస్ సింబల్ ని ఇస్తారా లేకపోతే వెనక్కి తీసుకుంటారా అనేది రేపు తెలిసే అవకాశం కనబడుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్తుందంటే ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ విత్డ్రా కార్యక్రమం కూడా ముగిసింది కాబట్టి ఇప్పుడు మేము ఇన్వాల్వ్ కాలేము, ఈ సింబల్ ని వెనక్కి తీసుకోవడం కుదరదని మన కేంద్ర ఎన్నికల సంఘం చెప్తుందా, లేకపోతే జనసేన పార్టీ అభ్యర్థనని పరిగణలో తీసుకుని ఇండిపెండెంట్ కి కేటాయించిన సీట్లని రద్దు చేసి మిగతా వేరే సింబల్స్ ఏమైనా కేటాయిస్తుందనేది రేపు తెలిసే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా ఉదయం మనం చెప్పుకున్నట్టు న్యాయ పోరాటం అయితే చేస్తున్నారు. న్యాయ పోరాటం ద్వారానే గాజు సింబల్ ని పూర్తిగా జనసేన వరకే కేటాయించాలనేది జనసేన పార్టీ ఆలోచన కనబడుతున్న నేపథ్యంలో హైకోర్టులో విచారణ రేపు వాయిదా వేశారు కాబట్టి రేపు హైకోర్టులో ఏదన్నా జనసేన పార్టీకి వ్యతిరేకంగా ప్రతికూలంగా ఏదైనా తీర్పు వస్తే కనుక మళ్ళీ ఇది సుప్రీంకోర్టు కూడా వెళ్లే ఆలోచన జనసేన పార్టీ ఉంది. ఎందుకంటే చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పరిస్థితి ఉంది. రేపు మరి ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలి. మరోవైపు ఇండిపెండెంట్ సంబంధించి ఎక్కడైతే ఇండిపెండెంట్ పోటీ చేసిన ఆయా నియోజకవర్గాలను కూడా ఇటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతల్ని అలర్ట్ చేశారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తల్ని అలర్ట్ చేయడం, ప్రతి పోలింగ్ బూత్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక వార్డులకు సంబంధించి విలేజ్ల్లో ఎక్కడ ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లి సింబల్ గురించి ఎక్కువ ప్రచారం తీసుకురావాలని కూడా చెబుతున్న నేపథ్యం జరుగుతుంది. మరోవైపు ఇండిపెండెంట్ సంబంధించినటువంటి కేటాయించినటువంటి గ్లాస్ సింబల్ సంబంధించి అది ఒరిజినల్ గ్లాస్ సింబల్ కాదు, పార్టీ జనసేన పార్టీదే గాజు గ్లాస్ సింబల్, దాని మీదే ఓటు వేయాలని ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని కూడా తీసుకురావాలని 3 పార్టీలు భావిస్తున్నాయి. దానిలో భాగంగానే పార్టీ నేతలతో కూడా ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తుంది. రామ్దాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది గ్లాసు గుర్తు ఇండిపెండెంట్లకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ జనసేన ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ముఖ్యంగా కూటమి అభ్యర్థులు పోటీ చేసే చోట ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు కేటాయించడంతో ఒక్కసారిగా అభ్యర్థుల్లో సింబల్ టెన్షన్ మొదలైంది. దీంతో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. అయితే దీనిని సంబంధించి రేపటికి విచారణ వాయిదా వేసింది హైకోర్టు. రేపు ఎన్నికల సంఘం అధికారులు దీనికి సంబంధించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా కూటమి అభ్యర్థులకు, ముఖ్యంగా జనసేన పోటీలో లేని చోట్ల టీడీపీ అభ్యర్థులకు సింబల్ టెన్షన్ పట్టుకుంది. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో గ్లాసు గుర్తును ఇండిపెండెంట్లకు కేటాయించడంతో ఒక్కసారిగా ఓట్లు చీలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధానంగా జనసేన దీనికి సంబంధించి ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు పిటిషన్ సంబంధించిన విచారణను రేపటికి వాయిదా వేసింది.